నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజంతో నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. చౌటుపాల మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అధికారులు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెక్పోస్టుల తనిఖీ. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. కర్నూలు జిల్లాలో ప్రజాసేవకు ముందుకొచ్చిన గ్రామీణ వైద్యులు. 40 బృందాలుగా ఏర్పడి కరోనా కట్టడికి కృషి. ఇక వివరాల్లోకి వెళ్తే, లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 5వ రోజు 1500 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అన్నార్థుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం కాచం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా మార్కెట్లలో, రైతు బజార్లలో సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో లాక్డౌన్ నియమాలు వినియోగదారులంతా పాటించేలా మార్కెట్లో వివిధ పండ్ల విభాగాలను తెలియజేసేలా సూచికలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో లాక్డౌన్ మరియు ట్రాఫిక్ నిబంధనలు అనుసంధానం చేస్తూ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కొత్త సాఫ్ట్వేర్ విడుదల చేసినట్టు ట్రాఫిక్ ఛాలెంజ్ హెడ్ సిఐ నరసింహరావు తెలిపారు. ఈ సాఫ్ట్వేర్ సాయంతో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నుండి రోడ్లపైకి వచ్చిన వాహనాలు 3 కిలోమీటర్లు దాటిన వెంటనే చలాన్ జనరేట్ అవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఏ రకమైన ట్రాఫిక్ నియమాల విరుద్ధంగా వెళ్ళినా చలాన్ జనరేట్ అవుతుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా లాక్డౌన్ నిబంధన ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా ప్రజలు ఎవరు కూడా అనవసరమైన అంటే బయట రాకూడదు అనేది మనము ఒక నిబంధనని కట్టుదిట్టంగా మనం అమలుపరుస్తున్నాము. దీంట్లో భాగంగా ITMS ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనే సిస్టాన్ని మనం ఉపయోగించి దాంట్లో ఒక వెహికల్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ANPR కెమెరాస్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి. దాంట్లో నెంబర్ ప్లేట్ అనేది రికార్డ్ చేసుకొని ఆ నెంబర్ ప్లేట్ ఎక్కడ అది పాస్ అయింది అనే విషయం రికార్డ్ అవుతుంది. దాంతో ఇప్పుడు ఇది IS సదన్ అంటే సంతోష్ నగర్ దగ్గర ఈ మార్నింగ్ వచ్చినప్పుడు వీళ్ళు అప్ టు ట్యాంక్ బండ్ వరకు వచ్చారు. ఇన్ని కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాటితే ఆటోమేటిక్గా వాటికి చలాన్ అనేది జనరేట్ అయిపోతుంది. ఈ ANPR అనే సిస్టమ్ ద్వారా ITMSలో 3 కిలోమీటర్ల పరిధి దాటితే ఆటోమేటిక్గా చలాన్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. దగ్గర 3,000 నుంచి 4,000 వరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం April 1 నుంచి స్టార్ట్ చేశాము. ఎవరైనా కూడా వాళ్ళు అవసరమనే ఎసెన్షియల్ కమోడిటీస్ లేక ఎమర్జెన్సీ సర్వీసెస్కి 3 కిలోమీటర్ల పరిధిలో కార్లో అయితే 1+1, బైక్ అయితే ఓన్లీ 1 పర్సన్ అనే విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కరెక్ట్గా వాళ్ళు ఫాలో చేయాలి. అట్లనే ఈ వైరస్ దీన్ని ప్రబలకుండా చేయడానికి ప్రజలు కూడా సొంతంగా వాళ్ళు స్టే హోమ్ అనే విధానాన్ని మనం ఇది ఉపయోగించి చేస్తున్నాం. దీనివల్ల ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయి సార్? ప్రాఫిట్స్ ఏమైనా స్పీడ్ రేంజ్ కానీ ఇంకా లిమిటేషన్ అదర్ దెన్ ఈ ANPR కెమెరాస్ మనకు ముందు నుంచి కూడా ఉపయోగిస్తున్నాము. దాంట్లో ఓవర్ స్పీడ్ వయలేషన్, సిగ్నల్ జంపు, ఇంకా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇట్లవన్నీ కూడా మనం ఏర్పాటు చేసినాము. ఈ కెమెరాస్లో ఆటోమేటిక్గా రికార్డ్ అయినప్పుడు వాళ్ళు ఏ వయలేషన్ చేశారనేది రికార్డ్ అవుతుంది. దాంతోపాటు ప్రతి చోట ఈ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ రోజుకి 7 నుంచి 8 లక్షల వెహికల్స్ పాస్ అని ప్రతిదీ ఫోటోగ్రాఫ్ అనేది తీస్తుంది. ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా థెఫ్ట్ వెహికల్ కానీ లేదా యాక్సిడెంట్ కానీ ఉన్నప్పుడు మనం సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. అట్లనే 3 సెకండ్ల వీడియో కూడా రికార్డ్ అవుతుంది దీంట్లో. దాని ప్రకారంగా ఈ వయలేషన్స్ ఈ ANPR సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఎక్కువ తిరగకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక జంక్షన్లో తీసుకుంటే 2 వీలర్స్ ఉదయం నుంచి ఇప్పటివరకు ఇలా 3,771 అట్లా 3 వీలర్ 4 బస్సెస్, కార్స్ ఇట్లా క్లాసిఫికేషన్ చెప్పి ఇక్కడ ఎక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయని ఫీల్డ్ ఆఫీసర్స్ డైరెక్షన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయడానికి, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
దాంతోపాటు ఏ టైంలో ఎక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయని కూడా మనం గ్రాఫికల్గా చూడొచ్చు. జనరల్ డే ఇంతకుముందు లాక్డౌన్ కంటే ముందు జనరల్ డే 8 నుంచి 10 గంటల వరకు చాలా హైయెస్ట్ పీక్ అవర్స్ ఉండేది. ఇప్పుడు లాక్డౌన్ నిబంధనగా మనకి ఇది చాలా వరకు తగ్గింది. కానీ ఇంకా కూడా మనం లాక్డౌన్ని ఇంకా కఠినంగా మనం దాన్ని రన్ చేయాలి. కాబట్టి ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళ వైలేషన్స్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫీల్డ్ ఆఫీసర్స్. ఇంకా కొన్ని రోజులు పొడిగింపు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఎక్కువ శాతం అనవసరమైన ప్రయాణాలు బయటికి రావద్దనే ఉద్దేశంతో మనము ఈ టెక్నాలజీ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ దాని గురించి ఎక్కువ ప్రబలకుండా బయటికి రావద్దని అందరూ స్టే హోమ్ అన్నారు. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా వాటికి బయటికి అనవసరంగా రావద్దని. వస్తే టెక్నాలజీ ద్వారా చలాన్ అవుతుంది, ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ తరఫున అయితే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ కోర్టుల చుట్టూ అవన్నీ పెద్ద ప్రాబ్లం. ప్లస్ ఈ వైరస్ ఎక్కువ మంది ఒకరి నుంచి ఒకరికి ప్రబలితే చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని గవర్నమెంట్ నిర్ణయించిన రోజులలో మాత్రం కఠినంగా అందరూ లాక్డౌన్ని పాటించి అందరూ స్టే హోమ్ అన్నారు. కాబట్టి ఇంట్లోనే ఉండి ఏమైనా ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప అదర్దాన్ని బయటికి రాకూడదని మేము వినతి చేసుకుంటాం. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ప్రభుత్వ ఆంక్షలు తొంగులో తొక్కేస్తూ యథేచ్ఛగా జనం రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు మరింత కఠినతరం చేసినట్టు షేక్ బుర్వాన్ తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం ద్విచక్ర వాహనాలపై బయటకు వస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మరియు బైక్పై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని సూచించారు. అకారణంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను షేక్ బుర్వాన్, ఆసిఫ్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఇక్కడ మా ఏరియాలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రతి 2 వీలర్ పైన కానీ 4 వీలర్ పైన కానీ, 2 వీలర్ పైన కేవలం ఒక వ్యక్తి, 4 వీలర్ పైన ఇద్దరు మాత్రమే అనుమతిస్తున్నాం. దాంట్లో మెడికల్ ఎమర్జెన్సీ కానీ మరి ఏమైనా ఎసెన్షియల్ రీజన్స్ ఉంటే వేరే రైడర్స్ ఇంకా అనుమతిస్తున్నాం. తప్పించి మామూలుగా అయితే లేకుంటే డబుల్ రైడింగ్ అలా చేస్తుంటే ఇప్పటివరకు దాదాపు నిన్ననే 140 వెహికల్స్ వరకు మేము 2 వీలర్స్ సీజ్ చేసాము. ఈ డబుల్ రైడింగ్ ఏదైతే ఉందో దాంట్లో. కాబట్టి జనాలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, 2 వీలర్స్ పైన కేవలం ఒకరిని మాత్రమే, అదేవిధంగా 4 వీలర్స్ పైన ఇద్దరిని మాత్రమే తిరగాల్సిందిగా మేము కోరుతున్నాం. అది ఇంకా ఎసెన్షియల్ సర్వీస్ ఏదైనా ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేకుంటే ఇళ్లలోనే ఉండాలని మేము పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఇక్కడ రేషన్ షాప్లతో కానీ ఇంకా ఎక్కడైనా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర కానీ కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించాలని, దాదాపు 1 మీటర్న్నర దూరం ఉండేటట్టు చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతామని. అంటే మామూలుగా అంటే ఇప్పుడు గలీలలో ఉన్నారు సార్, ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు, యూత్ ఉంటారు, వాళ్ళు ఇట్లా చెప్తాము, మనం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గుంపులు ఉంటారు. అవును. సో దాని మీద మీరు ఏమైనా కేర్ తీసుకుంటారా? అవును, ఇలా యూత్ ఎవరైతే ఇలా 2 వీలర్స్ పైన డబుల్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిపైన మేము ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ అన్ని వెహికల్స్ మేము సీజ్ చేస్తూ ఉన్నాం. వాటిపైన కేసులు కూడా వేస్తూ ఉన్నాం. అంటే మామూలుగా జనాలు సార్ గలీలలో కూడా ఉంటున్నారు సార్. అవును. సో ఏంటంటే ఒకసారి చెప్పిన తర్వాత కూడా మనం అట్లా 5 మినిట్స్కి మళ్ళీ గ్యాదర్ అవుతున్నారు. సో దానివల్ల కూడా ఇంకా కరోనా ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అవును. సో దాని మీద ఇంకా కేర్ తీసుకోవడమా, ఇంకేమైనా గల్లీలో కూడా మేము వెళ్తున్నాం. అందరికీ ప్రతిరోజు పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళందరికీ సూచనలు చేస్తూ ఉన్నాం. మేము దగ్గర గుంపులుగా ఉండకూడదు అన్నట్టు, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అదేవిధంగా అనవసరంగా బయటికి రాకూడదని ఇంకా మేము సూచిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా కొంచెం వాళ్ళపైన శ్రద్ధ వహించాలి. అట్లాంటి యూత్ని బయటికి రాకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే తనిఖీ చేసి లాక్డౌన్ తీరును పరిశీలించారు. పోలీసుల సూచనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. చూసుకోండి, ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు కదా ఇక్కడ. షిఫ్ట్ వైజ్ ఏం షిఫ్ట్ వస్తుంది? షిఫ్ట్ వైజ్ చేస్తాను, డివైడ్ అయితే మేము 2 days 2 days అట్లా సమయం సింగిల్ ఉన్నాం.
సింగిల్ ఉంటున్నారా? సో ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కరప్ట్ చేయడానికి ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ ఎసెన్షియల్ సర్వీస్ కానీ వీళ్ళని అలో చేస్తున్నాము. ఈవెన్ ప్రజలు కూడా ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి కిరాణా షాప్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ మార్కెట్ కానీ దానికి రావచ్చు, లేదంటే హాస్పిటల్ మెడికల్ షాప్ అట్లాంటివి. అట్లనే మన జిల్లాలో ఒక 4 చెక్ పోస్ట్ కూడా ఆర్గనైజ్ చేశాము. అట్లనే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ సప్లై ఏముంది అది షార్టేజ్ కాకుండా ఎక్కువ ప్రైజెస్ అమ్మకుండా మనం చూసుకుంటున్నాము. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ వెహికల్స్ కూడా చాలా ఫ్రీ ఫ్లోగా వస్తుంది, ఎక్కడ కూడా ఏం షార్టేజెస్ కూడా లేవు. అట్లనే ఎక్కడ కూడా ఎక్కువ ప్రైస్ కూడా ఎవరు కూడా అమ్ముతలేరు. దీనికోసం కూడా మనము స్పెషల్గా వేరే టీమ్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క మండలంకి ఒక్కొక్క టీం చేశాము. ఈ టీము ఈ ఎక్కువ ప్రైస్లో అమ్మడం కానీ బ్లాక్ మార్కెటింగ్ కానీ హోర్డింగ్ కానీ చేస్తే వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏమంటే ఇప్పటివరకు మనకు కోఆపరేట్ చేశారు, ఇంకా ముందు కూడా మీరందరూ మనకు కోఆపరేట్ చేయండి. ఎవరు కూడా మీ ఇంటి నుంచి బయటకు రావద్దు. ఓన్లీ ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటేనే మీరు బయటకు రండి. ఓకే, మీరందరూ ఇంట్లోనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే నిత్యావసర సరుకులు అధిక రేట్లకు అమ్మేదంటే మన కమిటీ అన్నారు కదా సార్, టీం అన్నారు కదా, మన పోలీస్ టీం అంటే అందరూ ఉన్నారు. ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ టీం ఒకటి ఉంది. ఈ టీంలో ఏమంటే ఒకటి ఈ మన జిల్లాలో ఏం చేసాం, విలేజ్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఉన్నాయి. విలేజ్ లెవెల్లో టీమ్స్ ఈ క్వారంటైన్ కానీ ఎవరికైనా సిమ్టమ్స్ వచ్చింది కానీ అవేర్నెస్ కానీ ఇది క్రియేట్ చేస్తున్నారు. అట్లాగే మండల్ లెవెల్ టీంలో కూడా సేమ్ చేస్తున్నారు. అట్లానే ఈ ప్రైస్ మానిటరింగ్ కమిటీ అని కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. అట్లానే మనం స్పెషల్గా మన టాస్క్ ఫోర్స్ టీం ఏముంది, ఇప్పుడు వేరే ఏం క్రైమ్స్ రిలేటెడ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా మనం ఈ పని మీదనే మనం పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు మండల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి మాట్లాడుతూ రైతులంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలని సూచించారు. ఈనాటి కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి ఐకేపీ సెంటర్లో వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరియు మా పాలక వర్గము ఎంపీటీసీలు ప్రతి ఒక్కరికి ఈఓ గారికి ఐకేపీ నడిపించే మహిళలకు రాజలక్ష్మి మేడము సిసి గారికి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు రైతులు ముఖ్యంగా సమన్వయం పాటించి దూరం ఉండి వడ్లు జోక్కోండి. కరోనా ప్రాబ్లం ఉంది కనుక మన ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా మనం కూడా దూరం ఉండి పని చేసుకుందాము. వడ్లు కూడా టోకెన్ తీసుకొని అందరి జోక్కునుడు జరుగుతుంది కాబట్టి టోకెన్స్ ప్రకారం మీరు ఒకళ్ళనికి ఒకళ్ళు లైన్గా జోక్పించుకొని పోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరు సమన్వయం పాటించి సరిగా మంచి జోక్పించుకోండి నిమ్మలంగా. ఎందుకంటే ఆగపడకుండా టోకెన్ పద్ధతిగా మీరు జోక్పించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ముస్తాబాద్ గ్రామానికి సంబంధించి ఐకేపీ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేంద్రానికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా రైతులు అందరూ ఒకేసారి కాకుండా మన గ్రామ పంచాయతీ నుంచి టోకెన్స్ ఇస్తున్నారు. ఒక రోజుకి 15-20 వరకు మాత్రమే మనకు టోకెన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారమే వడ్లు మనం జోకడం జరుగుతుంది. దయచేసి రైతులు మాత్రం ఇట్లా దగ్గర ఉండకుండా దూరం అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండాలి. ఎవరికైతే టోకెన్స్ ఇస్తున్నారో వాళ్ళే సెంటర్లో ఉండి వాళ్ళ వడ్లు ఎండబోసుకోవడం కానీ జోకించడం కానీ జరుగుతుంది. అందరూ రైతులు ఈ గ్యాబు మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సుమారు 330 ఆటో డ్రైవర్లకు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు రాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రముఖులు దాతలు అందించిన విరాళ్లతో ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్న ఆటో కార్మికులకు అభినందనలు తెలియజేశారు. మరి వేములవాడ దేవస్థానంలో మరి ఎంతోమంది ఆటో కార్మికులు దాదాపు వేములవాడ నియోజకవర్గంలో ఒక 15 మంది కార్మికులు ఇక్కడ బతుకురీత్యా సాగడం జరిగింది. మరి ఈ కరోనా వ్యాప్తి వలన ఇంతమందికి ఉపాధి దాదాపు 20 రోజులు ఉపాధి కోల్పోయి
మరి వారి ఇంటి వద్దనే ఉండి మరి ఎవ్వరు కూడా బయటికి రాకుండా ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షల పరంగా మనందరూ కూడా స్వచ్ఛందంగా ఇంట్లో ఉండి మరి కాయ కష్టం మీద బతుకుతున్న విడల మరి వారి కష్టాన్ని గుర్తించి మరి ఆటో యూనియన్ అధ్యక్షుడు మరి శ్రీనివాస్ కావచ్చు, వారి పాలకవర్గ సభ్యులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఉండి మరి దీంట్లో ఉన్న పేదలను గుర్తించి దాదాపు 330 మందిని గుర్తించడం జరిగింది. ఆ 330 మందికి మరి ఆ విరాళాలు సేకరించి అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి ప్రముఖుల దగ్గరికి వెళ్ళి మరి మా ఆటో యూనియన్ కార్మికులు మరి దీనావస్థలో ఉన్నారు, మరి మీ వంతుగా సాయం చేయాలని చెప్పి మరి అందరి దగ్గర కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు మరి తలో ఎంత వేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈ రోజు 6 రకాల వస్తువులను ప్రతి ఒక్కరికి అంటే 340 మందికి పంచడం జరిగింది. అంటే ఈ కరోనా వ్యాప్తికి దయచేసి మనం అందరం కూడా అంటే ధనికులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, మరి ఉన్నత వర్గాలు కావచ్చు, మరి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా మన వంతుకు మన ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా మరి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క వార్డులో కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆదుకోవాలి. మరి మనం బతకడం కాదు, మరి ఇతరులను బతికించినప్పుడే మన యొక్క జీవితం గొప్పది. మరి ఈ సమయం విపత్కరమైన సమయం. మరి కరోనా వ్యాప్తి పరంగా మరి ఈ వ్యాధి ఏ విధంగా వస్తుందో ఎవరికి అర్థమవుతలేదు. కావున ప్రభుత్వం ఆంక్షలు కొన్ని విధించింది. మరి మనిషి మధ్య సామాజిక మధ్య అంటే డిస్టెన్స్ అనేది ఉండాలి. ఆ డిస్టెన్స్ ను పాటించినప్పుడే ఈ కరోనా వ్యాప్తిని అరికట్టగలము. మరి ఏప్రిల్ 14 వరకు ఉన్నది కాబట్టి మరి అదేవిధంగా ఆ ఏప్రిల్ 14 వరకు కూడా మరి కొంతమంది కార్మికులు మరి వారి జీవితం పాపం బాగా దుర్భరమైన జీవితం. మరి ఆటో కార్మికులు అయితే ఘోరం. ఎందుకంటే వారికి ఆటో నడిపితేనే దాదాపు 200-300 రూపాయలు సంపాదిస్తారు రోజు. మరి ఆ 200-300 తోటి ఒక కుటుంబం దాదాపు ఒక కుటుంబంలో 4 ఉంటారు. ఆ 4 కుటుంబాలకి ఈ కాలంలో 200 అంటే చాలా తక్కువ. కావున దయచేసి ఇక ముందు కూడా మరి ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారి చేతులంతా సాయం ఆటో కార్మికులు చేయాలని చెప్పి కోరుతున్నాము. మరి విరాళాలు సేకరించి మరి మా వద్ద కానీ మరి మా ప్రజాప్రతినిధుల వద్ద కానీ మా ఇక్కడ వాడుకోవాల్సిన స్థానిక మా జోగశంకరు, మా కందుల శ్రీలత, క్రాంతి గారు మరి మమ్మల్ని కూడా మీ వద్ద సాయం చేయాలని చెప్పి మాకు కూడా విన్నపం చేయడం జరిగింది. మరి ఆటో శ్రీనివాస్ గారు వచ్చి కూడా మా వద్దకు వచ్చి మరి మనందరం కూడా కలిసికట్టి ఉండి ఒక తాటిపైకి వచ్చి మరి పేదలను ఆదుకోవాల్సిన సమయం అని చెప్పి వారు కూడా మాకు చెప్పడంగానే మేము కూడా స్పందించడం. మరి ఈ విధంగా ఖచ్చితంగా ప్రముఖులు కూడా స్పందించి మరి రానున్న కాలంలో మరి చేతులని సాయం చేయాలని చెప్పి. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ శాంతివనం టౌన్షిప్లో ఐజాజ్ అహ్మద్ అనే వ్యక్తి 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ సురేందర్, డిఐ నాగార్జున మరియు తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ప్రజాసేవ నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఓ యాప్ను విడుదల చేసినట్టు పట్టణ యువత సభ్యులు తెలిపారు. దీని ద్వారా వృద్ధులు ప్రజానీకానికి సేవలు అందజేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరినట్టు తెలిపారు. ఈ యాప్ ద్వారా లాక్డౌన్లో స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలకు వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇంటింటికి అందుతాయని తెలియజేశారు. సోషల్ మీడియాలో ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్లో అంటే వాలంటీర్గా సేవలు చేసేదానికి ఎవరైతే ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారో అంటే విద్యార్థులు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, మరియు పోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కావచ్చు, అన్ని విధాలుగా సమాజ సేవలో ముందుండేటువంటి అందరి యువతని కొంత ముందుకు తీసుకొచ్చి సమాజ సేవలో అంకితం చేయాలన్నట్టుగా కోవిడ్-19 నివారణ కోసమై
మహబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా మహబాద్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి 36 వార్డులలో స్వచ్ఛందంగా వాలంటీర్లు ఒక 95 మంది వాళ్ళ తమ పేర్లను నమోదు చేసుకొని ప్రతి ఇంటికి కూడా మేమున్నాము, మీకు ఏ నిత్యావసరాల సరుకులు అయితే ఏవి ఉన్నాయో అవి మీ ఇంటికే మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే కొన్ని వాట్సాప్ నెంబర్ల ద్వారా మెడికల్ షాప్ సంబంధించిన ఒక 5 నెంబర్లు, అదేవిధంగా కిరాణా షాప్ సంబంధించిన ఒక 5 నెంబర్లు అట్లా వాట్సాప్ నెంబర్లు క్రియేట్ చేసేటువంటి అందులో భాగంగా ప్రతి ఒక్క ఆర్డర్ని వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ నిత్యావసర సరుకులు వాళ్ళకు అప్పచెప్పి ఉచితంగా ఎటువంటి డబ్బు అనేది ఆశించకుండా యువత అందరూ కలిసి స్వచ్ఛందంగా ముందుకు రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది మా అందరికి కూడా. అందులో ఓన్లీ మహబూబాబాద్ పట్టణంలో లోపలనైనా లేకపోతే చుట్టుపక్కల ఉన్న సరిపరి ప్రాంతాల్లో గ్రామాలలో కూడా ఇస్తున్నారు? ఇది మహబాద్ ఇప్పుడు చుట్టుపక్కల పరిధిలో ఉన్న 6 గ్రామాలు మహబాద్ మున్సిపల్ ప్రాంతంలో విలీనమైనాయి. ఇవన్నీ కూడా మహబాద్ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ తోనే ఉన్నాయి. ఈ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళని సిటీ బయటే ఉంచేసి వాళ్ళు ఏదైతే సరుకులు కావాలనుకుంటున్నారో ఆ షాప్ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి సిటీ అవుట్స్కట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సిటీలోకి వచ్చి లేనిపోని ఇబ్బందులు గురి కావద్దని ఓన్లీ వృద్ధులు వికలాంగులే కాకుండా ఎవరైనా సరే జనరల్ పబ్లిక్ ఫోన్ చేసినా కూడా మీరు అందుబాటులోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి సర్వీస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఉచితమైనటువంటి సర్వీస్. ఓకే, ఇప్పటివరకు ఎంతమందికి చేశారు? ఇప్పటివరకు వచ్చేసి ఈ రోజుకి అంటే గత 5 రోజుల కానీ స్టార్ట్ అయిందండి. ఈరోజు ఒక 380 గృహాలకి వాలంటీర్స్ ఒక 50 మంది కలిసి సర్వీస్ చేయడం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా అంబాల గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ చర్యలు తీసుకుని గ్రామ సర్పంచ్ని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా స్వార్థంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన గ్రామ సర్పంచ్ శ్రీరాములు లింగమూర్తి, ఉప సర్పంచ్ రొక్కల తిరుపతిలను తొలగించి తిరిగి ఆ గ్రామానికి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఒపీనియన్ తోటి తీసిపారేసినాడు. నాదే నడవాలని కజ్జలు చేసుకుంటూ గ్రామ పంచాయతీ నుంచి చేసినాడు. అది యథావిధిగా నడుస్తుంటే పైసలు ఇస్తే మేము ఏదో పని దగ్గర పిలిచి మీ అందరం కలిసి కాంగ్రెస్ వ్యక్తిని ఓడియడానికి నేను గెలిపిస్తే మాకు చెప్పిన గుణపాఠం బిడ్డ ఇది. నువ్వు ఖచ్చితంగా రేపు 1 వీక్ లోపు ఖచ్చితంగా మంత్రి గారికి ప్లస్ అంబాల ప్రజలు ఖచ్చితంగా నువ్వు సేవ చెప్పబోతే నేను ఖచ్చితంగా ఊళ్ళకి తరిమి కొడతాం బిడ్డ, ఖబర్దార్. ఇది మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావం ఇది. ఎందుకంటే ఊళ్ళో ప్రజలు మరి వార్డు మెంబర్లతో కలిసి ప్రజలు తిరగబడేవారు కాబట్టి దయచేసి ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట మంత్రి గారిని అన్నదానికే నువ్వు ఖచ్చితంగా క్షమ చెప్పాలి. అందరూ వార్డు సభ్యులు ఉన్నాము. ఒక సంవత్సరంన్నర గెలిచి సంవత్సరంన్నర గత అవుతుంది. ఎట్టి తీర్మానాలు కూడా గత శ్రీరాములు లింగమూర్తి మరియు ఉప సర్పంచ్ కుక్కల తిరుపతి గారు ఎటువంటి తీర్మానం లేకుండా వాటర్ ప్లాంట్ను తొలగించడం జరిగింది. ఎటువంటి తీర్మానం లేకుండా కొత్త వాటర్ ప్లాంటు గ్రామ పంచాయతీలో ఉన్న మరుగుదొడ్లను కూల్చివేసి కొత్త వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మల్లికార్జున స్వామి మఠాన్ని ఎటువంటి తీర్మానం లేకుండా కూలగొట్టడం జరిగింది. గత నాకు తెలియని మా తాతల కంచి ఉన్న మఠాన్ని ఆయన కూల్చివేసడం జరిగింది. అక్కడి నుంచి కొత్త వాటర్ ప్లాంట్ను గదే యథావిధిగా గ్రామ పంచాయతీ బోర్డు నుంచే నీళ్లు వాడటం జరుగుతున్నది. ఎన్ని సీసీ కెమెరాలు గ్రామ పంచాయతీ వరణంలో నా సొంతంగా పెట్టుకున్నా అన్నప్పుడు సొంతంగా పెట్టుకుంటే ఇంటికాడ పెట్టుకోవాలి కానీ గ్రామ పంచాయతీ వరణంలో పెట్టద్దు. ప్రజలది గ్రామ పంచాయతీ అనేది ఇల్లు. మనం ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటాం పోతాం, అది మనది కాదు. మేము ఎన్నిసార్లు ప్రతి చెప్పినా కూడా నీతోటి ఏం కాదు, మీ వార్డు నెంబర్లతో ఏం కాదు చేసుకుంటారు చేసుకోపోయి అన్నారు. అట్లాంటప్పుడు 12 వార్డు నెంబర్లు విలేజ్లు ఎందుకు పెట్టాలి, సర్పంచాలు ఎందుకు పెట్టాలి, ఉప సర్పంచాలు ఎందుకు పెట్టాలి? ఒక సర్పంచ్ పెడితే అయిపోద్ది కదా. మేము విమర్శించే హక్కు మాకు ఉండదు కదా. ఇటువంటి ఎన్నిసార్లు చేసినా కూడా కలెక్టర్ దగ్గర పోయినాం, డిఎల్పిఓ దగ్గర పోయినాం, ఎన్ని తీర్మానాలు చేసినా కూడా ఎన్నిసార్లు చేసినా కూడా మీతోడేం కానీ మమ్మల్ని విమర్శించడం జరుగుతున్నది. ఒక ఊరికి డొనేషన్ ఇచ్చిన 70,000 రూపాయలు కూడా గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయకుండా ఆయన సొంత అకౌంట్లో వేసుకొని వాడుకోవడం జరిగింది. అంటే ఏమనంటే నేను 3 కార్స్ తీసుకొచ్చినా 3 కార్స్ పెట్టినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎందుకు దేవాలి? అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం కదా. ప్లాంట్ ఎందుకు పెట్టాలిగా? మళ్ళీ మన శివాలయం ఉన్నది, దానికి ఒక 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు దాన్ని డెవలప్ చేయవచ్చు కదా. లేని దాన్ని చేసుకోవాలి కానీ ఉన్నదాన్ని ఎందుకు చేయాలి? ఇటువంటి దాన్ని బాగా అక్రమంగా చేసి వాడుకుండడం జరుగుతుంది శ్రీరామలింగం సర్పంచ్ గారు. మళ్ళీ ఉప సర్పంచ్ గారు 1,50,000 ఎటువంటి తీర్మానం లేకుండా ఏ సందేశం లేకుండా 1,50,000 విడిపించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చిన్నగోని అంజయ్య గౌడ్, మండల ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ ఉప్పు భద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాయంత్రం వచ్చినటువంటి అకాల వర్షానికి రైతులు మరి ఎంతో నష్టపోయారు. మరి ఎందుకంటే ఎండ వచ్చినటువంటి పరిస్థితుల్లో పట్టాలు కూడా మన వాస్తవానికి ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. ఏదేమైనా ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని 7 తారీఖు ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అన్ని సిద్ధమైనటువంటి సందర్భంలో ఈ కరోనా వ్యాధి వచ్చి
మరి రైతులకు గన్ని బ్యాగులు లేవు, మరి గన్ని బ్యాగులు బయట నుంచి రావాలి. ఏదేమైనా ప్రభుత్వం కూడా మరి గన్ని బ్యాగులు తొందరగా తెప్పించి ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిస్తే ఇప్పటికే రైతులు మొన్న వడగండ్ల వానొచ్చి కూడా రైతులు ఒక 30% 40% ఇక్కడ నష్టం జరిగింది. మరి మండలంలో మాత్రం 80% మరి రాళ్ళ వానకు రాలిపోయింది. అదొకటే ఉంటే మళ్ళీ రాత్రులు అనుకోకుండా ఈ అకాల వర్షానికి కూడా ఇబ్బంది అయింది. కాబట్టి ఏదేమైనా మేము ఈ యొక్క కొనుగోలు కేంద్రం కూడా 14వ తారీఖు నాడు, ఎందుకంటే గన్ని బ్యాగులు లేవు, మరి గన్ని బ్యాగులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 50% పంపుతామంటారు. వాళ్ళు ఒకవేళ గన్ని బ్యాగులు మంచినా కానీ రైస్ మిల్లర్లు కూడా ఇప్పుడే మనకు మరి రైస్ మిల్లర్లు కూడా మాట్లాడితే వాళ్ళు వెకెట్ చేస్తారు. దాదాపు 14వ తారీఖు నాడు ఈ కొనుగోలు కేంద్రం అవుతుంది. మరి ఏదేమైనా రైతులకు జరిగినటువంటి ఈ యొక్క నష్టాన్ని మాత్రం మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. మరి ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి ఈ యొక్క నష్టపరిహారాన్ని ఇప్పేయడానికి మరి మేము ఈ యొక్క పిఎస్సిఎస్ ద్వారా మరి కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని విన్నవిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 14వ తారీఖు నాడు ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. లింగూటం గ్రామంలో వడగండ్లు పడడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు సర్వే ప్రకారం ఏం జరిగిందంటే ఒక 65% కోయగలిగారు రైతులు కురిసేను. ఇంకా 35% ఉన్నారు ఇంకా కోయని వాళ్ళు. కాకపోతే ఏంటంటే రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మనము ఇవి ఒక నష్టపరిహారాన్ని గవర్నమెంట్కు తీసుకుపోదాం. ఎందుకంటే నష్టపరిహారం ఇవ్వాలని మనం అనుకుందాం, మనం అందరం చెప్పి విజ్ఞప్తి చేద్దాం. ఓకే, కానీ కొన్ని పరిస్థితులు ఏంటంటే కరోనా వల్ల ప్రాబ్లమ్స్, సరే గవర్నమెంట్ ఇప్పుడు ఏ పరిస్థితులు ఉందని అందరికీ తెలిసిన విషయమే. నేను రైతులకు ఒక సూచన ఏంటిదంటే V4 ఈ రేవతి కార్తీ అనేది ఇది ఒక అడ్డమైన కార్తీ. ఇది ఏ క్షణంలో ఏం అసలు అది ఆ రైతు ఆ టైంలో ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ కార్తీకి బిఫోర్ మనకు నవంబర్ డిసెంబర్ లోపల ఇంకెందుకంటే ఒక బిఫోర్ ఒక 20 days ముందు పోసుకోవాలి. ఇక కార్తీక అనే ముచ్చట కాకుండా ఆ 20 daysలో ఈ ఆటోమేటిక్గా మార్చిలో కోసుకునేటట్టు ఉండేటట్టు ఉండాలని నేను రైతులకు ఒక సూచిస్తున్నా. ఇది ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చౌటుపాల మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అధికారులు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెక్పోస్టుల తనిఖీ. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. కర్నూలు జిల్లాలో ప్రజాసేవకు ముందుకొచ్చిన గ్రామీణ వైద్యులు. 40 బృందాలుగా ఏర్పడి కరోనా కట్టడికి కృషి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తున్నాండి విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.